చేపలకు కానీ అన్నిటికి కూడా మీలో ఏ బెదురైతే ఉంటుందో అదే బెదురు అన్నిటిలో కూడా కనబడుతుంది. బెదురు అనగా జంకటం, జడవటం. కనుక ఇక్కడ కూడా మనుషులలో కనబడుతున్న ప్రతి వాటి విషయంలో కూడా దేవుడు ఏమంటూ ఉన్నాడు? అందుకనే నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు, నా మీద తిరగబడతా ఉన్నారు. తిరగబడటం అంటే ఏంటి? దేవుని మాటలని ధిక్కరించడం, దేవుని వాక్యమును పక్కన పెట్టడం, దేవుని మాటలని ఎడచెవిని పెట్టడం. దేవుడు చెప్పాడు ఒక మాట, ఆ మాట పట్టించుకోకపోకుండా చెప్పండి అని చెప్పి ఏదో ఒక మనిషి, ఒక తల్లిదండ్రులు ఒక మాట చెప్తే ఒకవేళ మాట వినకపోతే వాళ్ళు దండిస్తారు. తలతోనో చేత్తోనో చూడ దేంతో ఒక దాంతో వాళ్ళు మనల్ని పిల్లల్ని దండిస్తారు, లేదా పడతారు, తిడతారు, దుర్భాషలాడతారు. ఎన్నో నిందలు, అపనిందలు, ఎన్నో తిట్లు, ఎన్నో శాపనార్థాలు. ఎందుకంటే వాడు మాట విననందువలన ఆ టైంలో వచ్చిన కోపాన్ని వారు అణుచుకోలేక ఆ కోపాన్ని వ్యక్తపరుస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను నా పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద గొప్పవారిగా చేశాను, కానీ వారే నా మీద తిరగబడుతున్నారు. అందుకనే ఇక్కడ కూడా ఆధారములైన వారికి ఎందుకని తిరగబడుతున్నారంటే 3వ వచనంలో అంటున్నాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకొనును. కానీ ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, నా జనులు ఆలోచన చేయరు. ఇక్కడ కూడా ఆధారములైన వారు కూడా ఏం ఆలోచన చేశారు? వారికి ఆలోచన లేదు. దేవుడు చెప్పిన మాట అది ఏమని చెప్పాడు? ఆయన ఒకటే చెప్పాడు, తోట చెట్లలో మధ్యలో ఉన్న ఆ చెట్ల ఫలాలను మీరు తినకూడదు అని చెప్పాడు. కానీ ఇక్కడ అపవాదైన వాడు వారికి అనుమానం కలిగేటట్లుగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇక్కడ చూడండి, స్త్రీతో ఇది నిజమా? చూడండి, అప్పుడు వరకు అవలో అనుమానం లేదు, కానీ అనుమానం వచ్చేటట్లుగా, తనలో అనుమానం రేకించేటట్టుగా, అంటే అసలు దేవుని మాట నీకు నమ్మకూడదన్నట్టుగా, ఇది